ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? తన ఉచిత కృపచేత దేవుడు మరి యొక్క దినమును చూచే గొప్ప భాగ్యమును మనకిచ్చారు. ఈ ఉదయాన మనం ఆరోగ్యంగా లేచామో, ఆయనను స్తుతించగలుగుతున్నామో, వాక్యం వినగలుగుతున్నామంటే కేవలం ఆయన కృప. ఆయన కృప లేనిది మనముగా గాలిని కూడా పీల్చుకోలేము. ఆయన కృప లేనిదే చూడలేము. ఆయన కృప లేనిదే మాట్లాడలేము. ఆయన కృప లేనిదే వినలేము. ఆయన కృప లేనిదే ఈ దినమును చూడలేము. అనేక మంది ఈ దినమును చూడలేని వారు ఉన్నారు. అనేక మంది వినలేని వారు, మాట్లాడలేని వారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు తన కృపచేత మనలను ఈ విధంగా నిలవబెట్టి నడిపిస్తున్నందుకు మనందరం కూడా హృదయపూర్వకంగా ప్రభువుకు కృతజ్ఞత చెల్లిందాం. ఇక ముందు కూడా దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. అందువల్ల మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నిలవబడండి. అంతేకాకుండా ఈ వాక్యం వింటున్న వీళ్ళు ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి, లేక స్క్రీన్పై కనబడుతున్న ఈ నంబర్కు వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కామెంట్స్ నేను చదువుతున్నాను. మీ అందరి మెసేజెస్ నేను చూస్తున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలు ఎప్పటికీ నిరర్థకం కావు దేవుని బిడ్డలారా. ఆయన కొరకు ఎదురు చూస్తున్న మీ జీవితాల్లో తగిన సమయంలో ఆయన కార్యములు ప్రారంభించి నెరవేర్చబోతున్నారు. అందువల్ల దేవుని కొరకు నమ్మకంగా ఎదురు చూడండి. ఆశ్చర్యకరమైన కార్యములు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు మనందరం ఎదురు చూస్తున్న విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం కీర్తనలు 31వ అధ్యాయము 24వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టువారులరా, మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. ఆమెన్. ఈ లోకంలో ఎవరి మీద ఆశ పెట్టుకొనకుండా, దేని కొరకు కనిపెట్టకుండా, ఎవరిని ఆశ్రయించకుండా దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారితో, ఆయన కార్యముల కొరకు కనిపెడుతున్న వారితో దేవుడి రోజు మాట్లాడుతున్నారు. మీరందరూ మనస్సును ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. మొదటిగా ఆయన సెలవిస్తున్నారు ధైర్యం తెచ్చుకోండి అని. రెండవదిగా నిబ్బరముగా ఉండండి అని. అంటే మీ జీవితంలో ఏదైనా కార్యము జరగాలని, దేవుడు కార్యము జరిగించాలని ఆశతో కనిపెడుతున్న మీరు నమ్మకత్వాన్ని కోల్పోయే నిరాశతో జరుగుతుందో జరగదో, ఇంతకాలం జరగలేదు కదా, ఇక ముందు జరుగుతుందో లేదో, దేవుడు చేస్తాడా, ఆయన నన్ను చూస్తూ ఉన్నాడా అని ఏ విధంగా అపనమ్మకతో నువ్వు కనిపెట్టకూడదు. కానీ నమ్మకంతో కనిపెట్టుకుని ఉండండి, నిరాశతో ఉండకండి అని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. అవును, అనేక సార్లు దేవుడిచ్చిన వాగ్దానాలు నమ్ముతాం, కానీ ఇది జరుగుతుందో జరగదో అనే నిరాశ హృదయంలో ఉండిపోతుంది. అయితే దేవుని కార్యం ఒకవేళ ఆలస్యం అవుతున్నా కూడా, అసలు జరగడానికి ఏ అవకాశం లేనట్లుగా మనకు కనబడుతున్నా కూడా, దేవుడు అసలు మన ప్రార్థన వింటున్నట్లుగా చిన్న సూచన కూడా మనకు కనబడకపోయినా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని, లేక ఆయన ప్రెజెన్స్ను మనం కోల్పోతూ ఉన్నా, అన్ని నిరాశలే మనకు ఎదురవుతూ ఉన్నా, అన్నీ ఆ కార్యమునకు వ్యతిరేకంగానే మనకు ఎదురవుతూ ఉన్నా, పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నా, ఆయన చేస్తాడో చెయ్యడో అనే ఒక్క నిరాశ మాట కూడా మాట్లాడకుండా, ఆయన చెయ్యలేడేమో అని ఒక్క నిరాశ కూడా మన హృదయంలోనికి రాకుండా, ఆశతో ఆయన కొరకు కనిపెట్టాలి, ఓర్పుతో ఆయన కొరకు కనిపెట్టాలి, సహనముతో ఆయన కొరకు కనిపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయనకు తెలుసు మనకు ఎప్పుడు ఇవ్వాలో, మనకు ఏ విధంగా ఇవ్వాలో అనేది. కాబట్టి ఆయన కొరకు నమ్మకంగా ఎదురు చూడాలి, సహనముతో, ఓర్పుతో. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం మనం చదివితే, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అవును, పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు, మీకు ఓరిమి అవసరమై ఉన్నదని. నిజంగా ఓర్పుతో గనుక మనం యెహోవా కొరకు ఎదురు చూస్తే,
ఆయన తగిన సమయంలో తన కార్యమును జరిగిస్తాడు మన జీవితంలో. మనం టెన్షన్ పడి, మనం కంగారు పడి, దేవుడు కనుక ఉంటే ఇంకా ఈ కార్యము వెనక్కపోతుందేంటి, దేవుడు కనుక నా ప్రార్థన వింటే ఇంకా ఈ కార్యము జరిగిపోతుందో అనుకున్న సమయానికి వెనక్కి వెళ్ళిపోతుంది. దేవుడు కనుక చూస్తూ ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ జరగడం లేదు, ఇక జరగదేమో అన్నట్లుగా మనము అవిశ్వాసంతో, అపనమ్మకతో దేవుని కొరకు కనిపెట్టకూడదు, ఆయన కార్యం కొరకు ఎదురు చూడకూడదు. కానీ సహనముతో, ఓర్పుతో, నిబ్బరము కలిగి ధైర్యముతో ఆయన కొరకు ఎదురు చూడాలి. సహనానికి, ఓర్పుకు ఒక మోడల్గా యోబును మనం చూస్తున్నాం. ఎంత సహనముతో యోబు దేవుని కొరకు కనిపెట్టాడో అంటే మనందరికీ తెలిసినవే యోబు యొక్క కష్టాలు. సమస్తాన్ని కోల్పోయి జీరో స్టేట్కి వచ్చేశాడు యోబు. తన జీవితంలోకి ఏమీ మిగల్లేదు. ఏమీ లేని ఒంటరి జీవితంలో భయంకరమైన వ్యాధితో ఉన్న ఆ పరిస్థితిలో సణుక్కుంటూ, విసుక్కుంటూ, అపనమ్మకతో దేవుని కొరకు కనిపెట్టలేదు. కానీ చుట్టుప్రక్కల అందరూ తనను నిరాశపరుస్తూ ఉన్నా తనకు తాను ధైర్యం తెచ్చుకొని, తనకు తాను నిబ్బరము కలిగి, నేను నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు, ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు కాబట్టి ఆయన చేతులకు నేను లొంగిపోతాను, ఆయన చేతులకు నేను సమర్పించుకుంటాను, ఆయన ఏది ఇచ్చినా ఆయనకు స్తోత్రాలే, ఏమి ఇవ్వకపోయినా ఆయనకు స్తోత్రాలే, ఆయన తీసుకున్న ఆయనకు వందనాలే, ఆయన ఇచ్చిన ఆయనకు వందనాలే అని, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయినని ఎంతో ధైర్యముతో, నిబ్బరము కలిగి మాట్లాడుతున్నాడు. నిజంగా అటువంటి సహనము, అటువంటి ఓర్పు, అటువంటి నిబ్బరము, అటువంటి ధైర్యము కలిగి మనము దేవుని కార్యముల కొరకు ఎదురు చూస్తే జరగని కార్యం అంటూ ఏది ఉండదు. ఎందుకు అనంటే మనం ఎవరి కొరకు కనిపెడుతున్నామంటే ఒక సామాన్యుడైన మనిషి కొరకు కనిపెట్టడం లేదు, ఫెయిల్యూర్స్ కలిగిన దేవుని కొరకు మనం కనిపెట్టడం లేదు. కానీ ఓడిపోని దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను సెలవిచ్చిన దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని సెలవిచ్చిన దేవుణ్ణి, తల్లి మరిచిన, తండ్రి విడిచిన, మరువని విడువని దేవుడు, గర్భమున పుట్టిన బిడ్డను తల్లైనా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువనని చెప్పిన దేవుడు, నిన్ను విడువను, ఎడబాయను, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను అని వాగ్దానం చేసిన దేవుని కొరకు మనం కనిపెడుతున్నాం. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరెవరైనప్పటికీ ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఎన్నో సంవత్సరాలుగా కనిపెడుతూ ఉన్నా ఓడిపోవద్దు, నిరాశపడొద్దు, వెనక్కి తిరగొద్దు. ఇంకా అదే నిబ్బరము కలిగి, అదే విశ్వాసంతో, అదే ధైర్యముతో ప్రభు కొరకు కనిపెట్టండి. త్వరలోనే మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఇది నా మాటలు కాదు దేవుని బిడ్డలారా, దేవుడే ఈ వాగ్దానాన్ని మనకి ఈరోజు అనుగ్రహించారు. మీరెవరైనా ఎక్కడి నుండి వింటూ ఉన్న దేవుడు మీతో చెప్తున్న మాట, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను త్వరలోనే నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాను. నీవే సమస్యతో నడుస్తున్నావో నేను చూస్తున్నాను, ప్రతి దాని నుండి కూడా నేను విడిపించబోతున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. అందువల్ల ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మాత్రం కూడా అధైర్యపడకండి, ధైర్యాన్ని కోల్పోకండి, విశ్వాసాన్ని కోల్పోకండి, మీ పరిస్థితులను బట్టి నిరీక్షణ కోల్పోకండి. ఓర్పు కలిగిన వారు అన్నీ సంపాదించుకుంటారు, ఓర్పు కలిగిన వారు అన్నిటిలో కూడా విజయం పొందుకుంటారు. అందువల్ల ఈరోజు ఓర్పుతో, సహనముతో దేవుని కొరకు కనిపెట్టండి. నిబ్బరము కలిగి ధైర్యంగా దేవుని కొరకు కనిపెట్టండి. దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ కూడా సిగ్గుపరచడు. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడారయ్యా స్పష్టంగా. నీకు కోట్లాది స్తుతులు తండ్రి. అవును తండ్రి, నీ కొరకు ఎదురు చూస్తున్న వారిని ఎప్పటికీ కూడా మీరు విడిచిపెట్టరు, సిగ్గుపరచరు నాయన. నీలో ఉన్నవారు, నీతో ఉన్నవారు, నిన్ను కలిగి ఉన్నవారు, నీ కొరకు ఎదురు చూస్తున్నవారు, నిరీక్షణ కలిగి సహనముతో నీ కొరకు కనిపెట్టుకుంటున్నవారు తప్పక జయం పొందుకుంటారయ్యా. వారి పరిస్థితులు ఏవైనా వారి జీవితంలో నూతన సృష్టి చేయడానికి నీకు అసాధ్యం కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన సృష్టి జరిగించండి, నూతన కార్యములు జరిగించండి, నూతన ఆరోగ్యాలు దయచేయండి, నూతనమైన ఆర్థిక ద్వారాలు తెరవండి, నూతనమైన సమాధానాన్ని, సంతోషాన్ని దయచేయండి. వారికి జరగదేమో అనుకుంటున్న కార్యం ఏదైనప్పటికీ కూడా మీరు ఆశ్చర్యకరంగా జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రాముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి అవసరతలన్నీ మాకు తెలియజేస్తున్నారు కామెంట్స్ ద్వారా. ప్రతి ఒక్కరిని నీ చేతిలో పెడుతున్నానయ్యా. అందరి జీవితాల్లో మీరు కార్యములు జరిగించండి, ప్రతి ఒక్కరిని లేవనెత్తండి, ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆశ్చర్యకరమైన కార్యములు మీరు జరిగించి తండ్రి
ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానాన్ని దయచేయండి నేను, ఆరోగ్యాలు దయచేయండి అయ్యా, ఆర్థిక బంధకాలను విడిపించండి అయ్యా, అనారోగ్య బంధకాలను విడిపించండి అయ్యా, కోర్టు బంధకాలను విడిపించండి అయ్యా, కుటుంబ కలతలను విడిపించండి తండ్రి. విడిపోయిన భార్యభర్తలను తిరిగి కలపండి నాయన. జ్ఞానహీనతను విడిపించండి అయ్యా, ఉద్యోగ లేము నుండి విడిపించండి తండ్రి. వివాహాలు జరగని వారికి అద్భుతం చేయండి నాయన. గర్భఫలం లేని బిడ్డలకు అద్భుతకరంగా గర్భాలు తెరవండి అయ్యా. గర్భంతోని బిడ్డలకు చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి ఇచ్చేయండి తండ్రి. పొలం సమస్యలను విడిపించండి అయ్యా, ఇంటి సమస్యలను విడిపించండి అయ్యా, స్థల వివాదాలను విడిపించండి అయ్యా. ఎవరు ఏ కార్యము కొరకు కనిపెడుతున్నారో ధైర్యం కలిగి నిబ్బరము కలిగి నీ కొరకు కనిపెట్టడానికి ప్రతి ఒక్కరిని నడిపించండి. విశ్వాసమునకు కర్తయుద్ధని కొనసాగించేవాడా ప్రతి ఒక్కరిని నైనా అందరినీ చేపట్టి నడిపిస్తారని అందరినీ చేపట్టి నడిపించండి అయ్యా. ఇది మొదలుకొని గొప్ప ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం చేస్తున్నారని నమ్ముతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి ముందుకు నడిపించండి. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను చేతులు పెడుతున్నాను తండ్రి. ప్రతి ఎగ్జామ్లు మీరు తోడుగా ఉండి నీ జ్ఞానాత్మతో నింపండి, జ్ఞాపక శక్తితో నింపి ముందుకు నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా రోజంతా మాత్రం మీ కుటుంబానికి తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ధైర్యాన్ని కోల్పోకండి, నిరీక్షణను కోల్పోకండి. ఇంకా అదే విశ్వాసంతో దేవుని కొరకు కనిపెట్టండి. మీ ప్రతి కార్యమును కూడా ఆయన జరిగించబోతున్నాడు. నేనే అధైర్యపడిపోతున్నాను, ఈ మాటలు నా కొరకే దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. తప్పక వాగ్దానం లైక్ చేయండి. ఇంకా అనేక మంది ఆశీర్వదించబడేలాగా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. షేర్ చేస్తూ దేవుని పరిచర్యలో పాలుపంపులు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపందరం కూడా ఆయన స్తుతించి ఆయన ఘనపరుద్దాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.